నేను అనుభవించాల్సిన శిక్షని ఒక ఆయన భరించాడంటే ఇంకా ఆ వ్యక్తిని నమ్మకుండా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లకుండా, ఆయన 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 సన్నిధికి నేను రాకుండా ఎలా ఉండగలుగుతాను చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు నేను చేయాల్సింది ఏంటండి? అదే నేను మొట్టమొదటి మాట చెప్పిన మాట. నీకోసమే ఆయన వచ్చాడు, నీకోసమే ప్రాణం పెట్టాడు, నిన్నే ప్రేమిస్తున్నాడు, నీకోసమే మరణించాడు, నీకోసమే తిరిగి లేచాడు, నీకోసమే రాబోతున్నాడు. నువ్వు నేనేమని చేశావంటే ఏమీ చేయట్లా. మంచిగా 3 పూటలు తిని హాయిగా మధ్యప్రదేశ్ని పెంచుకుంటున్నాం అంతే, ఇంకేం చేయట్లా. ఏంటి కృప? మిగతా వాళ్ళు లేనిది ఇంట్లో ఉండేదంటే ఒకటే, ఆయన నీ పాపం నా పాపం నిమిత్తం ఆయన మరణించాడు. నేను ఏదైనా ఒక తప్పు చేశాను అనుకో, నెక్స్ట్ ఒకసారి నేను ఏదైనా తప్పు చేశాను అనుకో, నా తప్పుని ఈయన వేసే అనుకో, నేను పాపిని అనుకో, ఘోర పాపినై ఉన్నా నేను లోకంలో. ఆ పాపం అంతా కూడా, ఆ పాపం వల్ల వచ్చే జీవితం మరణం కాబట్టి నాకు మరణం సంప్రాప్తమైంది. ఇప్పుడు ఈ మరణాన్ని తప్పించేవాడు ఎవరన్నా ఉన్నారంటే నాకు ఏసై కనిపించాడు. ఇప్పుడు ఏసై దగ్గర నేను వచ్చాను. ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత, ఏసయ్య నన్ను రక్షించడానికి నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, నా రక్షకుడు నువ్వు అని నేను ఒప్పుకుంటా, నువ్వు నన్ను మరణం నుంచి తప్పించు. అంతే, సింపుల్గా ఒక చిన్న మాట. నేను ఏదైనా చేశానా?